అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన పొదుపు మదుపు అనే కథ. ఈ కథను పార్థసారథి గారు ఇటీవలే రాశారు. అలాగే ఈ కథకు చాలా ప్రశంసలు, బహుమతి కూడా వచ్చాయి. మరి కథ ఏంటో విందామా? ఎరక్కపోయి చేసుకున్నావు, గొప్ప సంబంధం దొరికింది. ఇంతోటి సంబంధం దొరకదని 4 జిల్లాలు దాటి మరీ అల్లుణ్ణి తెచ్చుకున్నావు. పీనాస్ కుటుంబం అని పీనాస్ కుటుంబం. పూనకం పట్టినట్లు అరుస్తోంది పొద్దున్నే దుర్గా. ఏమైంది నీకు? పొద్దున్నుంచి చెవికోసిన మేకలా అరుస్తున్నావు? కాఫీ చప్పరిస్తూ అన్నాడు శివరావు. ఇంకా ఏం కావాలి? మా పిన్ని పొద్దున్నే ఫోన్ చేసి మన యోగక్షేమాలు అడిగింది. ఆవిడ యోగక్షేమాలు అడగడానికి నువ్విలా కాకిలా అరవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు? ఉంది. ఏమే, మీ ఆయన మీ అత్తారు ఇంకా అలాగే పీనాస్థానంలా ఉన్నారా? ఏమైనా మారారా అని అడిగింది. తల కొట్టేసినట్లయింది. ఏమీ చెప్పలేకే ఇలా అరుస్తున్నాను. అది పీనాస్థానం కాదు, పొదుపు, రేపటికి మదుపు అని చెప్పేయి ఆవిడికి. సింపుల్. ఏమిటి చెప్పేది నా తలకాయ? పీనాస్థానానికి పొదుపుకి తేడా తెలవదా మాకు? పొదుపు తెలియని వాళ్ళకి అన్నీ పీనాసిగానే కనపడతాయి. మాకు పెళ్లిలోనే బాగా కనపడ్డాయి. మగ పెళ్లివారు మరి 30 మంది కూడా లేరు అని ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటే ఏమిటో అనుకున్నాం అందరం. మీ నాన్నగారు శుభలేఖలు కొట్టించి పంచడంలో బాగా పీనాసి, అదే పొదుపు అని తర్వాత తెలిసింది. ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయో అని మరీ అంత పొదుపుగా కొట్టించిన మగపెళ్లివారిని మిమ్మల్నే చూశాను. అదా, మరీ ఎక్కువ మంది వస్తే మీకే కష్టమని కొంతమందినే పిలిచాం. సంతోషించాం. నాకిష్టమని మీ స్నాతకం రోజు జీడిపప్పు ఉప్మా చేయించి విడిదికి పంపితే గుండిగలు ఖాళీ చేశారు. పోనీలే, నాలాగే జీడిపప్పు అంటే ఇష్టమేమో, అమ్మయ్య అత్తారింట్లో కూడా చక్కగా తినొచ్చు అనుకున్నాను. కాపురానికి వచ్చాక తెలిసింది మీరు జీడిపప్పు కాదు కదా, పల్లీ గింజలు కూడా ఉప్మాలో వెయ్యరని, కొని తినరని. అంటే అవి తింటే కొవ్వు పెరుగుతుందని మా ఇంట్లో నిషేధం. ఆహా, మరి పెళ్లిలో 4 గుండిగల ఉప్మాలో తిన్నవేమిటో? ఎప్పుడో పున్నానికి అమావాస్యకి తింటే పర్లేదని. పెళ్లి కూతురికి పట్టుచీర పెట్టడం మీ ఆనవాయితీ కాదని బెంగాల్ కాటన్ చీర పెట్టినప్పుడే తెలిసింది మీ సంప్రదాయం ఏమిటో. పరువు పోతుందని మా నాన్నే ఇంకో పట్టుచీర కొని మగపెళ్లివారు పెట్టింది అని చుట్టాలకు చూపెట్టుకున్నారు. కోపంగా ముక్కు చీదింది దుర్గా. కోడలికి అత్త పట్టుచీర పెళ్లిలో పెడితే అరిష్టం మా ఇంట్లో. అందుకే కోడలికి కొడుకే కొంటాడు పట్టుచీరలు, అది కూడా పెళ్ళయ్యాకే. అందుకే పెళ్ళయ్యాక నేను కొనిపెట్టలేదు 4 పట్టుచీరలు. కొన్నారు. దుకాణంలోకి వెళ్తూనే 2-3 వేలల్లో మంచి జరీ పట్టుచీరలు చూపెట్టమని అడగగానే ఆ కుర్రాడు చూసిన చూపులు ఇంకా గుర్తే నాకు. 10 లక్షల జీతం ప్యాకేజీ మీది, బ్యాంకులో బొచ్చెడుంది. అదేం కక్కుర్తి, కొత్త పెళ్ళానికి మంచి పట్టుచీర కొనలేరు మొదటిసారి కూడా? అది కాదోయ్, 10,000 పెట్టి ఒక చీర కొనుక్కుని అస్తమాను అదే కట్టుకుంటే బోర్ కొట్టదు. అదే ఎంచక్క ఆ 10,000తో 5 చీరలు కొనుక్కుంటే ఆప్షన్స్ బాగుంటాయి కదా, అలా అని. మా అత్తగారు పెట్టిన బెంగాల్ కాటన్ చీరలతో బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయిగా. నాన్నది చిన్న ఉద్యోగమైనా ఒక్కదాన్నే సంతానమైన నన్ను మీది మంచి ఉద్యోగం అని ఘనంగా మీకిచ్చి పెళ్లి చేసి నాన్న అప్పుల పాలయ్యాడు. మేము అడిగామా, మీరే ఆడంబరాలు పోయారు. మేము సింపుల్గానే చేయమన్నాం. సరే గాని టిఫిన్ ఏమిటి ఇవాళ? ఆఫీస్ టైం అవుతోంది. ఎప్పుడు తిండి గోలేనా? ఆపండి, కడుపు మండిపోతుంటే. మొదటి రాత్రి మీకు పంచదార చిలక అందిస్తూ నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, పోకిరి అతడులో అతని వేషాలంటే బోలెడిష్టం, తెగ చూస్తాను ఆయన సినిమాలు, మీకెవరిష్టం అని అడిగితే కోట శ్రీనివాసరావు మీ అభిమాన నటుడని, అహనా పెళ్ళంట సినిమాలో ఆయన వేసిన లక్ష్మీపతి రోలంటే పడి చచ్చిపోతానని,
ఆయనే మీ రోల్ మోడల్ అని చెప్పగానే సగం చచ్చిపోయాను. సరేలే, ఎవరి అభిరుచి వారిది అని చప్పరించాడు శివరావు. గొప్ప అభిరుచే. సత్యనారాయణ వ్రతానికి మా అమ్మ వాళ్ళు వస్తే కొత్త చీరలు ఎక్కడ కొనాల్సి వస్తుందో అని మేము పెళ్లిలో పెట్టిన చీరలే మళ్ళీ మాకే పెట్టారు. ఆనవాయితీ లేదు అంటారు. మళ్ళీ మేం పెట్టినవన్నీ వద్దనకుండా ఆనవాయితీ లేదనకుండా పుచ్చుకున్నారు అంటూ మళ్ళీ మొదలెట్టింది. ఇంక ఆపవమ్మ తల్లి, టిఫిన్ పెట్టు, ఆఫీస్కి పోతాను అంటూ దండం పెట్టాడు. ఆహా, టిఫిను టిఫిన్ కూడానా మన ఇంట్లో? ఇడ్లీ, దోశ, ఉప్మాలు కూడానా మన ఇంట్లో? పెళ్ళైనప్పటి నుంచి ఆ మ్యూసలి, బ్రెడ్ జామే కదా మీరు తింటూ నాకు అలవాటు చేశారు. అవి తిని తిని నోరు చవి చచ్చిపోయింది. ఒక పూరీ లేదు, పెసరట్టు లేదు, ఉప్మా లేదు, వడ లేదు, వేపుడు కూర లేదు, అన్నీ వేసొండుకునే ముక్కల పులుసు లేదు, నీళ్ల మజ్జిగ తప్ప పెరుగు లేదు, ఒక సినిమా లేదు, ఓ షికార్ లేదు. పెళ్ళైన 2 నెలల నుంచి చూస్తున్నాను. ఎంత గోల చేస్తున్నా మీరు మారడం లేదు. నాకు ఓపిక లేదు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. నోరు కట్టుకుని తిని దాచిపెడితే ఉపయోగం ఏమిటి? పేనాస్థానం తగ్గించుకుంటారా? నన్ను మా పుట్టింటికి పొమ్మంటారా? ఊపిరందక కాసేపు ఆగింది. పీనాస్తనం కాదు, అది పొదుపు అంటాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన వాతావరణం అది. మా నాన్నగారు చిరుద్యోగి. వెనక పెద్ద ఆస్తులేవీ లేవు. డబ్బుల లభ్యత తక్కువ కనుక పొదుపుగా వాడేవారు. 1-2 సార్లు ఆలోచించి కానీ రూపాయి బయటికి తీసేవారు కాదు. మా అమ్మది పల్లెటూరు నేపథ్యం, కొంచెం భయస్థురాలు. నాన్న డబ్బులు ఇవ్వడు అన్న వాటికి ఇతరుల దగ్గర మర్యాద కాపాడుకోవడానికి మాకు ఆనవాయితీ లేదు అనే మాట వాడేది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ వాతావరణం, అయిన అలవాట్లు ఇప్పుడు సంపాదిస్తోన్నా అంత సులభంగా మారదు, మానలేము. ఇక మాట్లాడే ఓపిక లేక దిగ్గున లేచి వెళ్ళింది దుర్గ. ఇలా ఓ 10 రోజుల పాటు రోజూ దుర్గ పెట్టే ఈ నస భరించలేకపోతున్నాడేమో. నేనెందుకు ఇలా ఉంటానో నీకిప్పుడు అర్థం కాదులే, కానీ ముందు రోజుల్లో ఏం అవసరం వస్తుందో ఏమో. కానీ పరికించి చూస్తే నువ్వన్న దాంట్లో కూడా కాస్త నిజం ఉంది. నేను బ్యాచిలర్గా ఉన్నప్పటి అలవాట్లే నీ మీద కూడా రుద్దకూడదు కదా. ఒక్కడినే కనుక బ్రెడ్ జామ్తో లాగించేవాణ్ణి. సారీ డియర్, ఒక పని చేద్దాం. డెబిట్ కార్డు నీకిస్తాను, నువ్వే సంసారం నడుపు. అంతేకాని ఇలా నీ పేరు సార్థకం చేసుకునేటట్లు అరవకు. కొత్త పెళ్లి కూతురులాగా ఉండు అంటూ కార్డు చేతపెట్టి లాలించి పిన్ని చెప్పి బుజ్జగించి మూడు మరలించాడు. థ్యాంక్ యూ అన్నట్లు శ్రీవారు మావారు మా మంచివారు అంటూ భానుమతి రాగం ఎత్తుకుంది. కానీ ఒక్క షరతు, ఖర్చు పెట్టే ముందు ఎందుకో నాకు చెప్పు, ఇద్దరం చర్చించుకుని ఖర్చు పెడదాం, సరేనా అడిగాడు. మళ్ళీ పెట్టాడో మెలిక అనుకుని సరే చూద్దాం అన్నట్లు ఆనందంగా తల ఊపి ప్రేమగా మ్యూసలీలో 2 అరటిపళ్ళు ఎక్కువ పాలు వేసి ఇచ్చింది మొగుడికి. తర్వాత నుండి ప్రతిపాదనలు పెట్టడం దుర్గ వంతు, అందులో సగం తగ్గించి చెయ్యడం శివరావు వంతుగా నడిచింది. పోనీలే, సగం బాగు చేయగలిగాను అని సంబరపడి కాదు అనలేని బలహీన క్షణాల్లో ప్రతిపాదించడం అలవాటు చేసుకుని విజయం సాధించేది. నెమ్మదిగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పెసరట్టు, ముక్కల పులుసు, గడ్డ పెరుగు ఇంట్లోకి ప్రవేశించాయి. జీడిపప్పుకు మాత్రం ఇంకా ప్రతిఘటన ఎదుర్కొంటోంది. అరకిలో అడిగితే 100 గ్రాములు వస్తున్నాయి. ఈవిడ తక్కువ తిందా? ఇండెంట్ కిలోకి పెట్టి 200 గ్రాములు కొనుక్కుని జీడిపప్పు ఉప్మా చేసుకుంటోంది. ఇంతలో ఇంక్రిమెంట్ వచ్చి జీతం నెలకి 20,000 పెరిగింది. శివరావు తన అలవాటు కొద్దీ పెరిగిన జీతం మొత్తం ఆర్డీ కట్టేబోతే సగం దుర్గా బ్యాంకులోనూ సగం ధనలక్ష్మి బ్యాంకులోనూ జమ చేసేటట్లు ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా రోజులు సాఫీగా గడిచే కాలంలో ఓ రోజు ఆఫీస్ నుంచి భర్త ఫోన్ చేసి, బట్టలు సర్దు, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగా లేదుట, నేను ఇంటికొచ్చాక అన్నీ చెప్తాను,
ఆటో తెస్తున్నాను అంటే కంగారు పడి చేతికందిన 4 బట్టలు బ్యాగులో కుక్కింది. హాస్పిటల్ ఖర్చుకి నాన్నకి సహాయం చెయ్యాలని, భర్తని అడగాలి అని నిర్ణయించుకుంది. కానీ ఈ పొదుపు మనిషి జేబులోంచి రూపాయి తీస్తాడా అనే అనుమానం కూడా కలిగింది. ఈ లోపల భర్తొచ్చాడు. అదే ఆటోలో బస్టాండ్కి వెళ్ళి ఊరు చేరేటప్పటికీ తెల్లారింది. తిన్నగా హాస్పిటల్కి వెళ్తే తండ్రికి గుండెపోటు వచ్చిందని, అర్జెంటుగా బైపాస్ చేయాలన్నారని, దానికి 4 లక్షలు ఖర్చవుతుందని, సర్జరీ చేయకపోతే తండ్రి దక్కరని తల్లి ఏడుస్తూ చెప్పింది. తల్లి తండ్రికి ధైర్యం చెప్పి ఫోన్ మాట్లాడుతూ బయటికి జారుకుంటున్న భర్త వెనకాలే నడిచింది. బేలముఖం పెట్టుకుని, ఏం చేద్దామండి, నాన్న దగ్గర డబ్బెక్కడుంది, నా పెళ్ళికి చేసిన అప్పులు తప్ప అంటోన్న భార్యని చూస్తూ, కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం అంటూ క్యాష్ కౌంటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ల్యాప్టాప్ బ్యాగ్లోంచి ఏవో కాగితాలు తీసిచ్చి బీమా కంపెనీని కాంటాక్ట్ చేయమన్నాడు. దుర్గకి ఏమీ అర్థం కావడం లేదు. 1 గంట తర్వాత అనుమతి వచ్చిందని, ఇవాళ అన్ని పరీక్షలు చేసి మరునాడు పొద్దున్నే బైపాస్ చేస్తామని చెప్పారు ఆ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు. ఆశ్చర్యంగా చూస్తున్న దుర్గని కుర్చీలో కూర్చోబెట్టి, నా కంపెనీ ఆరోగ్య బీమాలోకి మనము మా అమ్మా నాన్న వస్తాం. మీ అమ్మా నాన్నకి వేరేగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుని ప్రీమియం కడుతున్నాను. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఆరోగ్య బీమా లేకపోతే దవాఖానా ఖర్చులు భరించలేము. నేను పొదుపు అని మొత్తుకునేది ఇలాంటి అత్యవసరాల కోసమే. ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చులు మానాలి. మనిషి బతకటానికి వీలుగా తిండి తింటే చాలు. బయట తిళ్ళకి, ఆడంబరాలకి నేను ఖర్చు పెట్టను. అనవసరంగా ఏదైనా కొనాలన్నా ఆదివారం వస్తే చాలు, మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి, సినిమా చూసి, హోటల్కి వెళ్ళి తిందామన్నా 10 ప్రశ్నలు అడిగే నేను 40,000 ఖర్చు చేసి మీ అమ్మా నాన్నకి ఆరోగ్య బీమా ఎందుకు చేశానంటావు? ముఖ్యమైన ఖర్చుకి వెనక ఆడను కనుక. రేపు పుట్టబోయే మన పిల్లల కోసం ఆర్డీలు, ఎఫ్డీలు జమ చేస్తున్నాను. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సడన్గా పింక్ స్లిప్ ఇచ్చి బయటకి పంపించేసే ఉద్యోగాలు మావి. నువ్వేమో జీతమంతా ఖర్చు చేసేద్దాం, ఖుషీగా ఉందాం అంటావు. తల వంచుకుని వింటోంది దుర్గ. ఆన్లైన్లో కొనడాలు నచ్చవు నాకు. మనమే షాపుకి వెళ్ళి ఖరీదులు బేరీజు వేసుకుని చవకే అయినా మన్నిక ఉన్నవే కొంటాను. నావేమో పాతకాలపు బుద్ధులు, పీనాసి బుద్ధులు అని నీకు నీ వాళ్ళకి అభిప్రాయం. అప్పటిదాకా జల్సాలు చేస్తూ సడన్గా ఉద్యోగాలు పోతే రోడ్డు మీద పడ్డ మా సహోద్యోగులని చాలామందినే చూశాను. మనము అలా అవ్వకూడదనే నా ఈ తాపత్రయం. మీ అమ్మా నాన్నల బాధ్యత కూడా నాదే కదా. మీ అమ్మగారింట్లో కూడా అనవసరమైన ఖర్చులు బాగా ఉన్నాయి. కాస్తైనా పొదుపు లేదు. చాలాసార్లు వారికి చెప్పాలనిపించేది, కానీ బావుండదేమో అని ఆగేవాడిని. ఆరాధనగా చూస్తూ కళ్ళు తుడుచుకుని, సారీ, మిమ్మల్ని మేమంతా అపార్థం చేసుకున్నాం. భర్త చేయి పట్టుకుంది ప్రేమగా. నడు, మీ వాళ్ళకి చెప్పి సర్జరీకి సన్నద్ధం చేద్దాం. మీకు మేము ఉన్నాము, ఏమీ భయం లేదని ధైర్యం చెబుదాం అంటూ వార్డులోకి తీసుకుని వెళ్ళాడు. ఖర్చు దగ్గరే గట్టిగాని మంచి మనసున్న మొగుడే దొరికాడు అనుకుని అతని దూరదృష్టికి బోలెడు సంతోషపడి పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆనందపడి భర్త చెయ్యి పట్టుకుని ప్రేమగా అతని వెంట నడిచింది దుర్గ. ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, మొదటగా భార్యాభర్తల్లో ఒకరికి కోపం వస్తే ఇంకొకళ్ళు కూడా అరవకుండా నెమ్మదిగా మాట్లాడడం, ఇద్దరూ కలిసి ఖర్చు పెడదాం అనుకోవడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎక్కడో అక్కడ రాజీ పడడం, అంటే ఒకళ్ళు ఒక విషయంలో తగ్గితే ఇంకోళ్ళు ఇంకో దగ్గర. అలాగే మన అలవాట్లు, ముఖ్యంగా పెళ్ళైన కొత్తల్లో అర్థం చేసుకోవాల్సింది, భాగస్వామి అలవాట్లు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్లు, పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. ఒకేసారి మన కోసం వాళ్ళు మారలేరు.
ఇద్దరికీ కలిపి బాగా ఉపయోగపడే ప్రాక్టీస్ ఏదైనా ఉంటే అదేంటో తెలుసుకుని దాన్ని డెవలప్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయటం కోసం కొంత ఓపిక, కూర్చుని మాట్లాడుకోవడం, సహనం చాలా అవసరమని అంతర్లీనంగా చెప్పారు. అలాగే ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఖర్చు అనుకోకుండా తప్పనిసరిగా సంపాదించడం మొదలు పెట్టగానేనో లేకపోతే కనీసం పెళ్ళైన వెంటనేనో అప్లై చేసి దాన్ని పొందటం. అలాగే అప్రిషియేట్ చేయాల్సిన విషయం అల్లుడు అత్తామామల గురించి కూడా ఆలోచించటం. అందరూ కాకపోయినా, చాలామంది కాకపోయినా కొంతమంది ఇలా చక్కగా తన వాళ్ళైనా నా వాళ్ళైనా నా వాళ్ళే అనుకుని కేర్ చేయడం. ఏదేమైనా అక్కర్లేని వృధా ఖర్చు మానడం ఎంత అవసరమో అలాగే అవసరమైన వాటి కోసం ఖర్చు చేయడం అత్యవసరం అని రచయిత గారు చెప్పినందుకు ధన్యవాదాలతో ఈ కథని ముగిద్దాం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.